హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇక్కడైతే చూడండి 100 రూపీస్ టబ్లో నేను పచ్చిమిర్చి పెట్టాను. పక్కన చూడండి పచ్చిమిర్చి చక్కగా వస్తున్నాయి. 2 ఇయర్స్ నుంచి ఉంది ఇది పచ్చిమిర్చి మొక్క. దాని పక్కనే క్యాలీఫ్లవర్ పెట్టాను. ఎంత చక్కగా ఫ్రెష్గా క్యాలీఫ్లవర్ అయితే వచ్చిందో చూడండి. చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. చూసారా, మనం టబ్ పరిమాణంతో సంబంధం లేదండి. అంతకుముందు నేను ఈ చిన్న టబ్లో కూడా క్యాలీఫ్లవర్ పెంచాను. మన మట్టి మిశ్రమం బాగుండాలి కానీ క్యాలీఫ్లవర్ దేనిలో అయినా వస్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. మన క్యాలీఫ్లవర్ అయితే చూడండి ఎంత హెల్తీగా ఉందో. దీనికి స్పెషల్గా మనం ఎరువులు కూడా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదండి. నేను స్టార్టింగ్లో మట్టి మిశ్రమం కలిపేటప్పుడు వేసిన ఎరువే, అంతే. ఎంత ఫ్రెష్గా వచ్చిందో చూడండి. ఇప్పుడైతే దీన్ని మనం హార్వెస్ట్ చేసేద్దాం. ఇది ఒకసారి మనం హార్వెస్ట్ చేసిన తర్వాత ఇంకా ఈ మొక్కను తీసేయటమేనండి. ఒక్క క్యాలీఫ్లవర్ మొక్కకి ఒక్కటే వస్తుంది. చూసారా, హెల్దీ హార్వెస్ట్. చూసారా, చాలా హ్యాపీగా ఉంది. ఈ షార్ట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసుకొని చిన్న చిన్నగా వెజిటబుల్స్ని పండించుకుంటూ ఉండండి. అలాగే ఈ షార్ట్ కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.